భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పుతూ దేశాభివృద్ధికి సమాజాభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నత విలువలతో కూడిన విద్యాబోధన చేస్తూ విద్యార్థులను సమాజంలో ఉన్నత వ్యక్తులుగా అత్యున్నత వ్యక్తిత్వం ఉన్నవారిగా తీర్చిదిద్దుతున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు లేక మేము లేము, మీరు లేక దేశాభివృద్ధి లేదు. నమో గురువే నమః. ఇట్లు యనమల ఈశ్వర్, ఫౌండర్ కమ్ చైర్మన్, మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, తెనాలి మరియు తుమ్మపూడి. వెల్కమ్ టు #1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంత పూజనీయుడు గురువు అని అర్థం. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా విద్యావంతులుండాలి. వారి జ్ఞానంతోనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులకు అటువంటి జ్ఞానం ఇచ్చే ఏకైక వ్యక్తి గురువు. గురువు లేని విద్య నిష్ప్రయోజనం. విద్య రాకుండా వివేకం, జ్ఞానం, ఆలోచన రాదు. మనిషి, సమాజ, దేశాభివృద్ధికి మూల కారణం గురువే. టీచర్స్ డే సందర్భంగా గురువులందరికీ #1 న్యూస్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఈ రోజును భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి, విద్యావేత్త మరియు తత్వవేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎల్లప్పుడూ బోధన వృత్తిని గౌరవించేవారు. అందువల్ల ఆయన పుట్టినరోజునే అంటే సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభమైంది. వైద్య గురువు సుశ్రుతుడు, అతిపెద్ద విశ్లేషకుడు, జ్ఞానబోధ గురువు చాణుక్యుడు. ప్రపంచం విద్య అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లోనే మన దేశం ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, మానసిక వైద్యం చేసిన గురువులున్నారు. భారతదేశం అనేక వేల సంవత్సరాల క్రితమే విద్యా విజ్ఞానం అందించేది. తక్షశిల విద్యాలయం ఆనాడు ఉన్న అతిపెద్ద యూనివర్సిటీ అని చెప్పవచ్చు. నేడు అభివృద్ధి పరంగా ఆధునికులమని, సాంకేతిక పరిజ్ఞానం తమ సొంతమని చెప్పుకుంటున్న అనేక దేశాలు నాడు మన దేశానికి వచ్చి తక్షశిల విద్యాలయంలో చేరి జ్ఞానాన్ని పొందినవారే. గురువు లేని విద్య వ్యర్థం, గురువు నేర్పిన విద్య అద్భుతం. కోట్లాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న గురువులకు వందనం. భావి భారత పౌరులను, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్న గురువులకు సాష్టాంగ ప్రణామం. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అంతర్జాతీయంగా యునెస్కో 1994లో అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించింది. అయితే భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. గురువును గౌరవించిన విద్యార్థి ప్రయోజకుడవుతాడు. గురువును అనుసరించిన విద్యార్థి దేశాభివృద్ధి, దేశ భవిష్యత్తును నిర్దేశించే నాయకుడవుతాడు. గురువు లేని సమాజం ఆటవిక సమాజంగా మారుతుంది. కాబట్టి గురువును గౌరవిద్దాం. ఓం గురువే నమః. ఇలాంటి మరిన్ని ప్రముఖమైన స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి #1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.